మురళి గారు చెప్పండి, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి చంద్రబాబు గారు చేస్తున్న వాదన 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు గురించేమో అంత పెద్ద పోరాటం చేశారు. అఫ్కోర్స్ అప్పుడు తెలంగాణలో డైవర్షన్ రాజకీయాల కోసం. ఇప్పుడు నిన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద డైవర్షన్ కోసం అన్నట్టుగా పోలవరం వెళ్ళారా? ఏమిటి అసలు ఆయన అట్లా అనొచ్చా? రాయలసీమ వాసి అసలు ఆంధ్రప్రదేశ్ వాసి అనకూడదు. అంత పని జరిగితే అసలు పనే జరగలేదని ప్రొజెక్షన్ ఇవ్వటం కానీ. సో ఓవరాల్గా మీకేమనిపిస్తోంది? చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లా, లేక ఆయన దాడి ఎదురు వైసీపీ మీదో, లేకపోతే రాయలసీమకు సంబంధించి ఆయన వాదన ఎంతవరకు సమర్థనీయం? సార్ నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలు మల్లాది విష్ణు గారికి, సాక్షి వీక్షకులకి సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు సమాధానం చెప్పని విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణ నిజమా కాదా, ఈ విషయానికి ఈ రోజు దాకా క్లారిటీ లేదు. ఆయన ఉపన్యాసం కూడా నేను అసెంబ్లీలో ఆయన మాట్లాడేటప్పుడు విన్నాను. ఆయన చాలా క్లియర్ గా చెప్పింది ఏమంటే, మేము ఏకాంతంగా ఒక క్లోజ్డ్ రూమ్ లో చర్చలు జరిపాము. ఆ చర్చల సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రకంగా నష్టమో నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని ఆపేశారు అన్నారు. స్వయంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి ప్రకటన చేశాడు. ప్రకటన చేయడమే కాదు, అవసరమైతే ఒక నిజ నిర్ధారణ కమిటీని ఇక్కడి నుంచి పంపిద్దాం, ఆల్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీని పంపుదాము, వాళ్ళు పోయి పరిశీలన చేసి ఇది నిజమో కాదో కేసీఆర్ గారు దానికి నాయకత్వం వహించి వెళ్ళొచ్చు అని కూడా చెప్పారు. దీని మీద అది నిజమా అబద్ధమా అనేది ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ మాట్లాడలేదు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తే మాట్లాడి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం మేము నిలబడ్డాము అనే విషయాన్ని ఈ రోజు దాకా ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోగా అడ్డగోలు విమర్శలన్నీ కూడా ప్రారంభించారు. దీని మీద వామపక్ష పార్టీలు కూడా ఒక ప్రకటన చేశాయి. అసలు ముఖ్యమంత్రి స్పందించాలి, రేవంత్ రెడ్డి గారి ఆరోపణల మీద ఈ ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని. వాస్తవంగా జరిగిందేమి, ఇది బ్రీఫ్ గా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈరోజు సంవత్సరంలో ఒక 40 నుంచి 60 రోజుల పాటు వచ్చేటువంటి వరద జలాల కోసం దాదాపు 30 నుంచి 40 రోజులు, ఒక నెల రోజుల పాటు, నెల 15 రోజుల పాటు వచ్చే వరద జలాల్ని ఎట్లా వినియోగించుకోవాలన్నటువంటి సమస్య ఇది. ఈ సమస్య మీద చాలా పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. శ్రీశైలం ఎత్తుకు సంబంధించి లేదా ఆ వివరాలన్నీ ఇప్పుడు అవసరం లేదు. పోతిరెడ్డి పాడు రెగ్యులేటరీ దాన్ని ఏ స్థితిలో నిర్మాణం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి రోజుల్లో, ఆ తర్వాత రోజుల్లో తెలంగాణ శ్రీశైలం కల్వకుర్తి పథకం సామర్థ్యాన్ని పెంచడము, పాలమూరు రంగారెడ్డి దిండు లిఫ్ట్ పథకం చేసుకోవడం వల్ల మొత్తం ఏదైతే ఆ రోజు ఏ ఎత్తు దాకా నీళ్లు తీసుకోవాలని చెప్పి అనుకున్నారో అది పూర్తిగా పడిపోయింది. తెలంగాణ చేసినటువంటి నిర్మాణం వల్ల రాయలసీమ ప్రాంతానికి తాగేదానికి నీళ్లు కూడా లేని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్న విషయాన్ని మొదట అందరూ అంగీకరించాల్సిందే. ఈ పార్టీ ఆ పార్టీతో ఏమి సంబంధం లేదు. దీనికి పరిష్కారంగా ఏందన్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. అది నేషనల్ గ్రీన్ ఎనర్జీ దాంట్లో ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందిని సంబంధించిన చర్చ జరిగింది, అవన్నీ అయిపోయింది. అయినప్పటికీ ఈ పథకాన్ని కొనసాగించాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇది అందరికీ తెలిసినటువంటి స్పష్టమైనటువంటి విషయం. సాగునీరు లేకపోయినా కనీసం తాగునీరు, చెన్నైకి తాగేదానికి నీళ్లు, రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరు ప్రాంతానికి తాగేదానికి నీళ్లకైనా ఇది తోడ్పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది అందరికీ స్పష్టంగా తెలిసినటువంటి విషయం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు మానేసింది. ఇది మనం చెప్పడం కాదు, స్వయంగా మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రకటన, ఇది ఒక దండగమారి పథకం అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఈ దండగమారి పథకం అని మీరే మాట్లాడతారు, మళ్ళా ఇది జగన్మోహన్ రెడ్డి ఆపేశాడని చెప్పి మీరే మాట్లాడతారు. అసలు ఈ పథకం అవసరమా లేదా అని అంటే మంత్రి స్పష్టంగా చెప్పింది ఏమనంటే ఈ పథకం అవసరం లేదు. మంత్రి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే ధోరణిలో చెప్పారు కదా మురళి గారు. అదే నేను అంటున్నాను, అది కూడా వస్తాను. ఇవి మంత్రి స్వయంగా ప్రకటించారు. ఆ జలవనరుల శాఖ మంత్రి స్పష్టంగా ఇది అవసరం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏమైనా దీనికి భిన్నంగా మాట్లాడారంటే భిన్నంగా మాట్లాడకపోగా చర్చలు జరుపుదాం,
లేదంటే ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేయబాక ఎవరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారా, మీ మంత్రి ప్రచారం చేస్తున్నారా, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నారా, ఎవరు అబద్ధాలు చేస్తున్నారు? కానీ ఫ్యాక్ట్ ఏంది? ఫ్యాక్ట్ ఏమనంటే ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది అనేది ఫ్యాక్ట్. ఈ ఆగిపోవడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వమా, ప్రస్తుత ప్రభుత్వం? అంటే ప్రస్తుత ప్రభుత్వం అనేది స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ రోజు ఆ విషయాన్ని అంగీకరించకుండా ఇదేదో ఒక అడ్డగోలు వాదనలని చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. ఇది పూర్తిగా రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతాల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కాదు, నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం. ఇది రేపొద్దున తాగే నీళ్లకే సమస్య వచ్చేసే ప్రమాదం కూడా ఉంది. ఇది కనీసమైనటువంటి విజ్ఞత లేకుండా ఈ ప్రభుత్వం మాట్లాడడం, దాన్ని అడ్డగోలుగా ఎవరైనా సరే, ఇప్పుడు పార్టీలు కూడా అవసరం లేదు, వైసీపీ చెప్పాల్సిన అవసరం లే, వామపక్ష పార్టీలు చెప్పాల్సినటువంటి అవసరం లే. చాలా మంది ఇరిగేషన్ నిపుణులు ఉన్నారు, వాళ్ళేం పార్టీలకు అతీతమైనటువంటి మనుషులు ఉన్నారు. ఏ ఒక్కరినైనా చెప్పమని చెప్పండి. ఈ కాలంలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా నష్టం చేకూర్చే పద్ధతిలో ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. దీన్ని పరిష్కారం గురించి ఆలోచించకుండా అడ్డగోలు వాదనలు చేయడం ఏ రకంగా సమంజసమైంది? స్వయంగా మంత్రి, ముఖ్యమంత్రి గారు కూడా ఈ రకమైనటువంటి దానికి పాల్పడడం అనేది సమంజసమైన. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి మురళి గారు, ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో ఉప ఎన్నికలను తప్పించుకోవడానికి బాబ్లీ అంటూ అక్కడికి వెళ్ళి అక్కడ అంత గందరగోళం చేశారు కదా, కేవలం 2 టీఎంసీలకి. ఇప్పుడు 22 టీఎంసీలకి అదేం పెద్ద స్కీమా అన్నట్టు మాట్లాడటం చంద్రబాబు గారికి తగునా? అంటే ప్రతి దాంట్లోనూ మాట మారుస్తారనడానికి మళ్ళీ 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 అదే ఎందుకు? ఆయన పైగా అన్ని స్కీములు నేనే కట్టానంటారు, అన్ని ప్రాజెక్టులు నేనే కట్టానంటారు, అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ రకంగా అక్కడ 2 టీఎంసీలేమో పోరాటం మహారాష్ట్ర మీద, ఇక్కడేమో 22 టీఎంసీలు రాయలసీమకి అదేం పెద్ద స్కీమా అని అడగటం. ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు? ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడగలరు. ఆయన ఎందుకంటే వ్యవసాయమే దండగా అన్నటువంటి మనిషి. వ్యవసాయం అవసరం లేదు, ఇప్పుడంతా వేరే వచ్చే టూరిజం వచ్చేసింది, టూరిజం అని చెప్పి ఇప్పుడు ఈ రోజు కాదు, ఆయన ఏ రోజునో ప్రకటించినటువంటి మనిషి. కాబట్టి చంద్రబాబు గారు అవకాశవాదంగా వ్యవహరించే ప్రతిదాన్ని మనం మాట్లాడలేము. వాస్తవంగా ఆయన గతంలోనూ ప్రస్తుత రాయలసీమ ప్రాంతం నుంచి అత్యధిక కాలం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి పేరు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం జరిగింది, ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కానీ, లేదా ఇతరత్ర ఆస్పెక్ట్స్, లేదా నీటి సమస్యల పరిష్కారము, ప్రాజెక్టుల నిర్మాణం, అత్యధికంగా ప్రాజెక్టులు ప్రకటించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కానీ ఇప్పటికీ అత్యధికంగా అసంపూర్తిగా ఉన్నటువంటిది ఆయన ప్రకటించినటువంటి ప్రాజెక్టు. ఇవన్నీ చర్చ ఏమి లేదు. కనీసం మినిమం విషయాల్ని కూడా పట్టించుకోకుండా తాగునీటి అవసరాలకు తోడ్పడేటువంటి ప్రాజెక్టుల పట్ల కూడా ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఆయన వైఖరి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది సరైనటువంటిది ఏమాత్రం కాదు. అవకాశవాదంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకత్వం ప్రవర్తిస్తా ఉంది. ఈ సమస్య మీద జనసేన కూడా మాట్లాడాలి, బీజేపీ మాట్లాడాలి. మీ వైఖరేమి? ఈరోజు ఈ రకమైన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ₹1 కూడా ఈ కాలంలో కేటాయించకుండా జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా ఆపేసి ఈరోజు అడ్డగోలు వాదనలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం మొత్తం అందరి వైఖరి ఇదేనా? లేదు తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీల వైఖరి ఏంది? అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకొని రాకుండా మొత్తం ఊపిరంతా మాదే ఈ రోజు కేంద్రంలో నడుపుతున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి రోజు మాట్లాడతారు. ఈ రకమైనటువంటిది సమంజసం కాదనేదే వామపక్ష పార్టీలు చెప్పాయి. వివరణ ఇవ్వాలని కూడా సిపిఐ, సిపిఎం 2 పార్టీలు శ్రీనివాసరావు గారు, ఈశ్వరయ్య గారు ప్రకటన కూడా చేయడం జరిగిన విషయం మీకు అందరూ కూడా తెలుసు.